అందరికీ నమస్తే. మనం రోజు పాపెట బొట్టు పెట్టుకుంటాం గదండీ! పాపెట బొట్టు పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటామండి? పెళ్ళైన వెంటనే పెద్దవాళ్ళు ఏమంటారండి? పెళ్ళయింది గదా! పాపిట్లో బొట్టు పెట్టుకోండి బావుంటుంది, బావుంటారు అని జెప్పేసి చెప్తారు గదా! నిజంగా మనకు కూడా అదే అనిపిస్తుంది గదండీ! బొట్టు పెట్టుకుంటే ముఖం కాస్త అందంగా కనిపిస్తుంది గదా! అనేసి పెట్టుకుంటాం గదా! కానీ పాపిట్లో బొట్టు పెట్టుకుంటే ఏంటో ఒకసారి తెలుసుకుందామండి. ఎంత మంచి జరుగుతుందో తెలుసుకున్నామనమాట. ఏంటంటే ఒకరోజు నందీశ్వరుడు పార్వతీదేవి దగ్గరికొచ్చి, "అమ్మ లోకం అంటే స్వామికి చాలా ప్రేమ కదా! అందరికంటే కూడా మన పైన ప్రేమ ఎక్కువ ప్రేమ ఎప్పుడు చూపిస్తారమ్మా?" అని చెప్పేసి నంది అమ్మవారిని అడుగుతారటండి. అప్పుడు అమ్మవారు నవ్వుకుని, "అవును కదా నంది" అని చెప్పి నవ్వుకుంటారట. నంది వెళ్ళిన తర్వాత అమ్మవారికి కూడా ఆలోచన వస్తుందంట. స్వామి అందరికంటే కూడా ప్రేమ నా పైన ఎప్పుడు ఎక్కువ చూపిస్తారు అని చెప్పేసి అమ్మవారు అనుకుని, అమ్మవారు రోజు విష్ణుమూర్తికి కుంకుమతో పూజ చేస్తారటండి. ఆ తిలక కుంకుమ తీసుకొనేసి, ఆ బొట్టు తీసుకొని నుదుట పెట్టుకుంటున్నాను కదా! ఈ రోజు నుంచి నేను పాపిట పెట్టుకుంటాను అని చెప్పేసి పాపిట పెట్టుకుంటారటండి. పెట్టుకుని అద్దంలో చూసుకుంటే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారటండి. ఓహ్! నేను ఇవాళ చాలా అందంగా ఉన్నాను. ఈ బొట్టు వల్ల ఇంకా అందంగా ఉన్నాను అని అమ్మవారు అనుకుని, ఈ బొట్టు పెట్టుకున్నాను కదా అని ఒకసారి స్వామికి చూపిస్తాను అని చెప్పి అమ్మవారు స్వామి దగ్గరికి వెళ్తారటండి. వెళ్తే స్వామి చూసి అమ్మవారిని చూసి, "ఓ పార్వతి ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు" అని చెప్తారటండి. అమ్మవారు నిజంగా మురిసిపోతుందటండి. "ఇవాళ నీకేదో కొంచెం భేదంగా ఉంది నీ మొహంలో" అంటే అమ్మవారు చెప్తారట, "ఇవాళ పాపిట్లో బొట్టు పెట్టుకున్నాను స్వామి" అంటే, "ఓహ్! ఈ బొట్టు వల్ల నువ్వు చాలా అందంగా ఉన్నావు" అని చెప్పి స్వామి మురిసిపోయి, "ఈ ఈ బొట్టు వల్ల నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి ఇక నుంచి వివాహమైన ఆడవాళ్ళందరూ కూడా ఈ బొట్టు పెట్టుకుంటే భార్య మీద భర్తకి చాలా ప్రేమ కలుగుతుంది. అలాగే భర్త యొక్క ఆయుష్షు పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే భర్త యొక్క ఆదాయం అంటే సంపద కూడా వృద్ధి చెందుతుంది" అని చెప్పి స్వామి చెప్పడం జరిగిందంటండి. నిజంగా అమ్మవారు చాలా సంతోషపడ్డారట. నిజంగానండి ఈ బొట్టు వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు కలుగుతున్నాయి అంటే తప్పకుండా రోజు మనం ఈ బొట్టు పెట్టుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుంది కదండీ! కాబట్టి రోజు అమ్మవారితో పాటు మనం కూడా అనుకరిద్దామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.